హాయ్ అండి, మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి పాతకాలం పద్ధతిలో ఉలవచారు చేసి చూపిస్తున్నానండి. ఈ ఉలవచారు చేసుకొని తిన్నారంటే హెల్త్కి చాలా మంచిదండి. చేసుకోవడం కూడా చాలా సులభం అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఒక బొగాన్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు ఉలువలు వేసి దీన్ని మంచిగా వాష్ చేసుకున్నామండి ఉలువల్ని. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకుంటున్నాం. ఇప్పుడు దీనిపైన పెట్టి మూసి ఓవర్ నైట్ మొత్తము పెట్టుకోవాలండి. ఇదిగోండి, నైట్ నానబెట్టాను కదా, నైట్ అంతా ఉబ్బిపోయాయి. ఇప్పుడు దీన్ని నేను ఉడకబెట్టుకుంటాను. ఇప్పుడు నేను మట్టి కుండ తీసుకొని దీంట్లో వేసి ఉడకబెట్టుకుంటున్నానండి. మనం నానబెట్టుకున్న వాటర్ చల్లొద్దండి, అట్లా వేసేసుకోవాలి. అందుకే ఉలవలు కడిగి నానబెట్టుకోవాలండి నానబెట్టుకునేటప్పుడే, ఎందుకంటే ఆ వాటర్ చల్లకూడదు. వాటర్ వేసుకొని అలానే ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని కట్టెల పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటున్నానండి. మీరు కుక్కర్కి వేసుకునేటట్లయితే 10 నుంచి 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. అట్లయితే మంచిగా ఉడుకుతాయండి. నేను ఇప్పుడు దీన్ని కట్టెల పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటానండి. ఇప్పుడు ఉలువలు ఉడికేలేదో చూసుకుందామండి. ఇదిగోండి, ఉలువలు ఉడికిపోయాయి. ఇప్పుడు మనము దీంట్లో ఉన్న వాటర్ వంపేసుకొని దాంట్లోని గుగ్గిలలాగా పోపేసుకోవాలండి. ఆ వాటర్ని మనము ఉలవచారు చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు 4 వెల్లుల్లిపాయలు పచ్చగా దంచుకొని వేసేసుకోవాలి పొట్టుతోనే. ఇప్పుడు దీంట్లోకి ఆవాలు 1 టీ స్పూన్ ఆవాలు, చిటపట అంటున్నాయి కదా, దాంట్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు చిన్న కట్ చేసి వేసేసుకోవాలి. కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. కొద్దిగా వేగాయి కరివేపాకు ఇట్లా. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న ఆనియన్, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు అండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసి పెట్టుకున్నాను. దాని రసం వేసేసుకున్నాము. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా పులుపు ఎక్కువ తినవాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. వేసుకొని కలుపుకున్నాము. ఇది కొద్దిగా ఉడకాలండి. చింతపండు కొద్దిగా ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకున్నాం. ఇది ఉడుకుతుంది కదా చింతపండు రసము. ఇప్పుడు దీంట్లోకి మనము తీసి పెట్టుకున్న ఉలవచారు అండి, ఉలవకట్టు దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకున్నాము. మనము ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మన కట్టు ఎంత వెళ్తుందో మనము గుగ్గిలు వేసుకున్నప్పుడు ఆ కట్టు మాత్రమే వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే మాత్రము టేస్ట్ ఉండదండి ఉలవచారు. ఇప్పుడు మన దీంట్లో ఉప్పు వేయలే కదా, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము. నేనైతే కల్లుప్పు వేస్తున్నాను, మీ ఇష్టము, సన్నుప్పు వేసుకోండి. మూత పెట్టి మగ్గించుకుందామండి. స్టవ్ని మీడియంలో పెట్టి మగ్గించుకోవాలి. ఇదిగండి మగ్గిందండి. 5 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. మగ్గించుకొని ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకున్నాము. వేసేసుకొని దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. వేసుకొని కలుపుకున్నాము. కలుపుకొని ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది 1 మినిట్ అయింది కదా, కొద్దిగా మగ్గింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం అంతేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పాతకాలం వంటకం అండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వంటకాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు రెడీ అండి.